ఇది వీళ్ళు కావాలని ప్రపోజ్ చేసిర్రు. ఇది వేసేది కాదు. సిర్లు పండించే సిర్సపల్లి గ్రామంలో తుమ్మనపల్లి, మాందాడిపల్లి, సింగాపూర్ గ్రామాలలో రైతు బిడ్డలు మంచికి 10 గుంటలు 20 గుంటల సన్నకారు చిన్న పండ్ల తోట పట్టుకొని కూరగాయలు పట్టుకొని బతుకుతున్నారు. కానీ ఇక్కడ హుజురాబాద్ పురిటిగడ్డ, తెలంగాణకే హుజురాబాద్ పురిటిగడ్డ. ఈ హుజురాబాద్ నుండి ఎంతో మేధావులు ఎదిగిన హుజురాబాద్ లో ఈ డబ్బు హుజురాబాద్ కు గ్రామం కింద 20 గ్రామాలు ఉంటాయి. 20 గ్రామాల ప్రజలు అన్యాయం ఆదాయమవుతారు. రోగాలు వచ్చి సార్, క్యాన్సర్ రోగాలు వచ్చి, తీపి రోగాలు వచ్చి సార్ ఇక్కడనే చనిపోతారు సార్. 4 జిల్లాలో చెత్త తీసుకొచ్చి అవుతుంది. ఇది ఎక్కడ వేయాలి? కొన్నాం అడవి ప్రాంతంలో వేయాలి సార్. ఇవాళ పంగలగుట్ట, పాండవగుట్ట ఉంటాయి సార్. ఆ గట్లు వల్ల పాపం అక్కడ ఉన్న కోతులు కానీ, జీవరాశులు కానీ ప్లాట్ చేస్తే అవి ఇళ్ళ మీద పడిపోతాయి. కానీ ఇది అన్యాయం చేస్తుంది. మేము రేవంత్ రెడ్డి గారు ఒక్కడే విన్నపిస్తాం, ఇంటికే దండం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు దయచేసి ఇది అర్జెంటుగా మీరు ఇది రద్దు చేయాలి. ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేంద్ర గారు, వెంకట్ కానీ, ప్రణవ్ బాబు కానీ ఎవ్వరు కూడా మీరు స్పందన చేసి మీరు అర్జెంటుగా దాన్ని రద్దుపరచాలి. నిన్నటి దినమున ప్రజావాణి నిన్న కలెక్టర్ గారు కూడా ఇచ్చిన సార్, కలెక్టర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన, రేపు కలెక్టర్ గారు వస్తున్నారు సార్. అది మాత్రం మేము ప్రాణత్యాగానిగా మేము అది రద్దేలాక కూర్చుంటాం సార్. మా ప్రజలందరం మొదలుకొని మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు సార్ జీవితం ఆగలేదు తప్పు. మీరు ఇక్కడ హుజురాబాద్ లీడర్లు, మీరు కేంద్ర మినిస్టర్లు అయ్యారు, రాష్ట్ర మినిస్టర్లు అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చినాం, కౌశిరెడ్డి మన పొన్నం ప్రభాకర్కి ఇచ్చినాం, బండి సంజయ్ గారికి ఇచ్చినాం సార్. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, రాబోయే ఎన్నికలకి ఇది ఒక ప్లానింగ్, ఇక్కడ రాజకీయ పరిణామాలు మార్చే ఉద్దేశంలో నడుస్తుంది అన్నట్లు కూడా ఒక వార్త నడుస్తుంది సార్. మేము ఒక్కడే సార్, వీళ్ళందరూ కలిసి ఉంటాం సార్. కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలే, పేద రైతులే సార్. ఇక్కడ హుజురాబాద్ లో ఈ గ్రామాలలో సార్ సీడ్ పండిస్తారు సార్, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటారు సార్. సీడ్ వరలు పెట్టి ఇతర రాష్ట్రాలకు అమ్ముతారు సార్. కూరగాయలు పండించి రైతులకు వచ్చేస్తారు సార్. కానీ వీరు ఎవ్వరు ఏమైనా కూడా వీళ్ళు పార్టీల కోసం కృతి కాదు. మేము చెప్తున్నాం సార్, రద్దు చేయాలి. రద్దు చేసి మేమున్నాం. ఎక్కడి నుంచి ఎన్నికైనా మీరు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చేస్తాను సార్. మీరు ఒక్కడే ఇదంతా చేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చేయాలి. దానికి ఇప్పుడున్న బల్పూర్ వెంకట్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఈ హుజురాబాద్ ప్రణవ్ బాబు గారు కానీ వీళ్ళ స్పందన ఇలా మాట్లాడదాన్ని వెళ్ళారు సార్. అది మాట్లాడి అర్జెంట్ రద్దు చేసి మాకు, మా ప్రజలకు, మా హుజురాబాద్ ప్రజలకు మాకు వేడుకుంటున్నారు సార్. రద్దు చేసేదే లేదు, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారనుకో, అప్పుడు తదుపరి కార్యాచరణ ఏంది మీరేం చేస్తారు? మేము సార్ మొత్తం టోటల్ సార్ ఇక్కడ మొత్తం టోటల్ రాష్ట్రంలో ఇస్తాం సార్. మా ప్రజలందరూ చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు మహిళలను ప్రతి ఒక్కరు చూస్తారా సార్. మేమంతా కలిసి ఇక్కడ రద్దేస్తాం సార్. మా ప్రాణాలను అర్పిస్తాం. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యాక మా ప్రాణాలను అర్పిస్తాం సార్. డంపింగ్ యార్డ్ రద్దు చేయకపోతే మా ప్రాణాలను అర్పిస్తాం సార్. దీనిలో మాత్రం ఎవరైనా ఏ లీడర్లు ఎవరైనా ఎదిగిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు అందరూ స్పందించి మేము అన్ని పార్టీలకు చెప్తాం. పార్టీలు కాదు, ఇక్కడ మా రైతుల పొట్ట కొట్టకుర్రి, మా పేద కూలీల పొట్టలు కొట్టకుర్రి. మీరు ఎక్కడో వేసినా ఉంటారు. ఇక్కడ ఉండే కష్టపడి పనిచేసిన నా పేద బిడ్డలు, నా పేద మహిళలు, మేమంతా కష్టంగా బతకను, కూలీగా బతకను. మీరు ఎందుకు స్పందన వచ్చలేదు? అరే పొద్దున్నాక స్పీచ్లు ఇస్తారు, రాత్రంతో కూర్చుంటారు. అది ఎక్కడ పద్ధతి? ఖచ్చితంగా స్పందన రావాలి. లేకపోతే రేపొద్దున అంబేద్కర్ చౌరస్తా కూడా మేము మొత్తం టోటల్ కు అన్ని వస్తాం, రాష్ట్రం బంద్ చేస్తాం. అయ్యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.